కొట్టుకునిపోయినటువంటి సమాజంలో, ప్రపంచ జాతుల్లో ఇప్పటికీ హిందుత్వం అనేది అలా కొనసాగుతున్నది అంటే ఇలాంటి ఒక పరంపర మన దేశంలో ఉన్నది కాబట్టి. అందుకని అప్డౌన్స్ ఈ సమాజంలో ఎప్పుడు ఉన్నాయి. కాబట్టి అప్డౌన్స్ అయ్యో సమాజం అంతా కూడా పతనం అయిపోతుంది అని నిర్వీర్యమైనటువంటి సమయంలో అలా ఒక మహాపురుషుడు మన ముందు ఉద్భవించి యావత్తు జాతిని చైతన్యవంతపరిచినటువంటి ఒక పెద్ద పరంపర మనకు ఉన్నది. ఇవాళ మనం ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక సంఘటనలు చూస్తున్నాం కావచ్చు కాక. కానీ ఇది కొత్తగా జరుగుతున్న మూడు సభలో ద్రౌపదిని వస్త్రాపరణం చేస్తుంటే బీజేపీకాన్ని ఎన్ని అక్కడ కూర్చొని మళ్ళీ విమర్శనం చెప్పి తల్లి వేసుకుంటే ఎవరు ధర్మం రక్షించారు? అలాంటి సమయంలో ఒక కృష్ణ పరమాత్మ వచ్చాడు. కురుక్షేత్ర సంగ్రామం తప్పలేదు. కోటి కౌరవులపైన విజయం అంటే అధర్మం పైన విజయము ధర్మానికి పట్టం కట్టి ధర్మరాజు పట్టాభిషేక్తుడైనటువంటి శుభదినం ఇవ్వాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. ఆయన మాటలతోటి అంత తపశక్తి ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా చూసి సీతమ్మ వారిని దొంగచాటుగా నాకెళ్ళినటువంటి రావణాసురుడు ఏం తక్కువ వారికి. అలాంటి రావణాసురుడి మీద విజయం సాధించడం కొరకు రాముడి దగ్గర ఉన్నటువంటి శక్తి ఉంది. ఒకటి చరిత్ర అంతా కూడా మనకు తెలిసిందే. అలాంటి ఒక సామాన్యమైనటువంటి చపల చిత్తులతో ఉన్నటువంటి ఒక వానరాక్షుని జాతిని సమీకరించుకొని విజయం సాధించి రాక్షస జాతిని సంహరించేసి సీతమ్మ వారిని చరణించి విడిపించి అయోధ్యలో పట్టాభిషేక్తుడైనటువంటి రామచంద్రుడు శ్రీరామచంద్రుడు పట్టాభిషేక్తుడైనటువంటి శుభదినం ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అందుకని ఇవాళ నుంచి 9 రోజుల పాటు నవరాత్రులు, ఆ తర్వాత 9వ రోజు నాడు శ్రీరామచంద్రుడి యొక్క జన్మతిథి కూడా. చరిత్రలో శాలివాహనం గురించి చెప్తుంటారు. మట్టితోటి బొమ్మలను చేసి ఆ బొమ్మలను ప్రాణం పోసి ఆ వాటిని ఆధారంగా విజయాన్ని సాధించాలంటే అంటే ఇవాళ బుద్ధిజీవులు చాలా మంది అంటే వక్రీకరించేటువంటి వాళ్ళు ఏం సార్ చెప్పేవాడు చెప్పాడు కావచ్చు కాక నమ్మే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా అని చెప్పేసి అనవచ్చు కాక మట్టి ఏంటిది బొమ్మలు ఏంటిది దాంట్లో ప్రాణం ఉందంటే అంటే మట్టి బొమ్మల కంటే కనుగొనటువంటి జాతిలో మళ్ళీ చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక విజయ పరంపర విజయాన్ని ఆ రకంగా ప్రతిష్ఠింపజేసినటువంటి మహానుభావుడు జన్మించినటువంటి విజయాన్ని సాధించినటువంటి దినము శాలివాహన శకం అని చెప్పేసి అన్నాం, విక్రమార్క శకం అని చెప్పేసి అన్నాం. అలా అనేక అట్లానే తానొక్కడుగా రోజుకు 3 పూటలు పూజలు చేసి అడ్డంలో బొట్లు పెట్టి భగవద్గీత కానీ రామాయణ పారాయణానికి ఏమీ పొదవ లేకుండా ఇంత భక్తి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ విదేశీయుడికి దానమవుతున్నట్టు దాసోహమవుతున్నటువంటి సందర్భంలో తానొక్కడుగా శివాజీ మహారాజ్ తన వాళ్ళు తనకు సహకరించకపోతే అని నువ్వు రాజుగా ఉండవయ్యా, నీకు నేను సేవకుడుగా ఉంటాను అని ఆ రకంగా రాజుల దగ్గర చేతులు పెట్టుకుని వెళ్ళి నిలబడ్డప్పటికి కూడా విదేశీ రాజుల దగ్గర బానిసత్వానికి సిద్ధమైన తప్ప స్వాభిమానం ఇంత మాత్రం కూడా లేనటువంటి సందర్భంలో చుట్టూ మొదలు వాళ్ళందరినీ కూడా ఒకవైపు స్వదేశీయుల్ని రెండో వైపు విదేశీయుల్ని ఆ రకంగా స్వదేశీని తన వైపు మలుచుకోవడము విదేశీని దుర్వాడము ఆ రకంగా దుర్వాడి విజయాన్ని సాధించినటువంటి శుభదినం శివాజీ మహారాజ్ది ఇవ్వాలి అని చెప్పేసి పెద్దలు చెప్పారు. కాబట్టి మన అదృష్టం ఏంటంటే ఈ విజయ పరంపరలో ఒక్కడేంటి హూన్లు వచ్చారు, శకులు వచ్చారు, బర్బర్లు వచ్చారు, పఠాన్లు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు. ఒకటి తర్వాత ఒకడు ఈ దేశం పైన దాడి చేశారు. అందుకనే మధ్య రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం అన్నారు, ప్రపంచంలో ఎన్ని జాతులు అయితే వాళ్ళందరూ మన దేశంలో దాడి చేశారు, మన దేశాన్ని దోచుకున్నారు, మన సంస్కృతిని నాశనం చేశారు, మన బుద్ధిని వక్రీకరించారు అని చెప్పేసి డాక్టర్ అబ్దుల్ కలాం. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయి వాళ్ళని కూడా రెండో మాట అన్నారు, మనోమయ్యాను ప్రపంచంలో అనేక దేశాలకు మనమయ్యాను, కానీ ఏ దేశాన్ని మనం దోచుకోలేదు, ఏ దేశాన్ని మనం ఆ రాజ్యకాంక్ష పేరుతో మనం ఏదో వాళ్ళు నాశనం చేసే ప్రయత్నం, ఎవరి సంస్కృతిని మనం నాశనం చేయలేదు, ఎవరి బుద్ధిని మనం వక్రీకరించలేదు. వెళ్ళాము ఎందుకంటే జ్ఞానాన్ని అందించడం కొరకే మనం వెళ్ళాము తప్ప అన్నారు. అందుకని స్వామి వివేకానంద సార్థశక్తి ఎప్పుడో వివేకానంద వెళ్ళినటువంటి సమయంలో అప్పుడు కూడా జాతి ఎట్లా ఉంది, టోటల్గా నిర్వీర్యము, మానసికంగా భౌతికంగా అన్ని రకాలుగా నిర్వీర్యము. అలాంటి సమయంలో తానొక్కడిగా వివేకానంద
అమెరికాకి వెళ్ళి తనకు ప్రవేశం కూడా లేకున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి ఆ సభలోపల ప్రవేశానికి వెళ్ళి ఒక వాక్యముతోటి మూలవిబలము అంటే ప్రపంచంలో విలువనీగుతున్నటువంటి మతాలు, మా మతాలే మొత్తం ప్రపంచానికి శాంతిని కానీ లేకుంటే మార్గాన్ని నేను చూపేటువంటి ఇది తప్పకుండా లేదు అనేటువంటి సమయంలో వివేకానందుడు తాను ఒక్కడు వెళ్ళి ఓన్లీ వన్ సెంటెన్స్, దట్ ఈ సింగిల్ సెంటెన్స్, ఆ ఒక్క వాక్యంతో సభలో ఉన్నటువంటి వాళ్ళని లేచి పిచ్చి వాళ్ళలాగా వస్త్రాలు తీసి నెత్తి మీద వేసుకుని అరకంగా చప్పట్లు కొట్టుకుంటూ ఎగిరేట్టుగా చేశారంటే ఏంటిదమ్మా ఇక్కడ ఉండేటువంటి తత్వం. అందుకని మళ్ళీ మొత్తం ప్రపంచంలోనే ఇది హిందుత్వం అనేటువంటిగా శాంతి కొరకు ప్రపంచ దేశాలకు వెళ్తున్నామంటే వివేకానంద మీ చేతులు ఒకసారి చూసుకోండి, మీరు ఎంత శాంతి రక్తం పేరు ప్రయోగించారు. శాంతి కొరకు మమ్మల్ని చూడండి, శాంతి కొరకు ఎవరికి ఎక్కడ స్థానం లేకుండా మీరు తరిమి కొట్టేస్తే ఊరికపోతకు వస్తే ప్రాణం చేతులు పట్టుకొని వాళ్ళ దైవాన్ని చేతులు పట్టుకొని మా దేశానికి వస్తే రక్షించింది మా దేశం రా. ఇది వివేకానంద గారు చెప్పింది. అందులో మొదటి సెంటెన్స్ లో ఈ మన హిందుత్వం యొక్క తత్వం ఏంటి అని పరిచయం చేసుకోవడం గురించి చెప్పింది. మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్, ఈ ఒక్క వాక్యంలో ఏముంది? మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్ ఏముంది ఇంట్లో కూడా? మనకి ఏం లేకపోవచ్చాక వాళ్ళకి నూతనత్వం అబ్బా అని చెప్పేసి. నేను మన దత్తపురం ఏంటి మన భారతీయ మజ్దూర్ సంఘ ప్రచారకు సీనియర్ మోస్ట్ ప్రచారకి ప్రకటించారు. మొత్తం ప్రపంచంలోనే ఒక బెస్ట్ పెద్ద ఇంటెలెక్చువల్ ఆయన అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళితే అక్కడ వృద్ధాశ్రమం, ఈ వృద్ధాశ్రమంలో మన కార్యకర్తలు ఉన్నారు, మీరు వచ్చారు కదా ఇక్కడికి, ఈ వృద్ధాశ్రమంలో కాసేపు గడుపుతాం వారితో మాట్లాడడం కొడుకుని. ఓకే వెళ్ళారు దత్తపుట్టి మీరు సుమారు ఒక 2-2.5 గంటల సేపు ఆ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళతో గడిపారు. నేను వాళ్ళతో వెళ్ళి కాసేపు ముచ్చటించడం కొరకు వెళ్ళాడు తప్ప అందరిలో ఉండడం కొరకు వెళ్ళలేదు కదా, అందులో జైలు కావడం కొరకు వెళ్ళలేదు కదా. ఇక్కడ 2 గంటల తర్వాత లేచి నమస్కారం పెట్టి వెళ్తారంటే వీరు ఎప్పుడైతే లేచి నేను వెళ్తున్నాడో నమస్కారం పెట్టారో ఆ వృద్ధాశ్రమం ఉన్నటువంటి వాళ్ళందరూ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడుస్తున్నారు. అప్పుడు దత్తపై నేను పొరపాటు చేశానా అంటే కూరని మాటలు మాట్లాడానా, ఎందుకు ఏడుస్తున్నారు, నేను అది చేశానా అంటే అప్పుడు వెంట పోయినటువంటి వాళ్ళన్నమాట. బహుశా ఇంతసేపు సమయం ఇచ్చి వీళ్ళతోటి హృదయం విప్పి ప్రేమతోటి ఆప్యాయతోటి మాట్లాడి యూఆర్ ద ఫస్ట్ పర్సన్, మీరే మొదటి వాళ్ళు అంటారు. బహుశా ఈ ఆత్మీయత ఈ ప్రేమను తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తున్నారు తప్ప మరొకటి కాదు. అంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఏదో దిక్కుమొక్కు లేకుండా వచ్చి ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు భార్యాభర్తలుగా యువకులుగా ఉన్నప్పుడు వాళ్ళ సంతానం వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు అడ్డొస్తున్నారని, వాళ్ళ సుఖానికి అడ్డొస్తున్నారని వాళ్ళ పిల్లలు తీసుకుపోయి కేర్ సెంటర్లో వేస్తే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మా సుఖానికి మా ఆర్థిక సంపాదనకి వీళ్ళు అడ్డం వస్తున్నారని ముసలం తీసుకెళ్ళి వీళ్ళు అక్కడ వేశారు. అయిపోయింది, తీరిపోయింది బదలా. కొన్ని వీళ్ళు పేదవాళ్ళు కాదు, లక్షలు పెట్టి ఇచ్చినటువంటి వాళ్ళే. కొన్ని కావాల్సింది ఏంటి? కొన్ని ఎందుకు కంటతడి పెడుతున్నారు అంటే ఈ ప్రేమను వాళ్ళు చూడలే. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రేమకే వాళ్ళు పొందిపోయారా. ఈ ఒక్క వాక్యాన్ని కూడా అమెరికా లోపల ఆ ప్రపంచ హిందూ సంఘం లోపల అందరూ ఎందుకు ఈ మాటలు తెలియదేయగలే. ఎక్కడో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ వరకు మన భారతదేశం నుంచి ఎన్నో రకాలుగా ఉన్నాం కదా. అలాంటి భారతదేశం నుంచి ఒక పేరు లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒక అపరిచితుడు వచ్చేసి ఒక యువకుడు ఈ ఒక్క వాక్యాన్ని, అందుకని పేపర్స్ అనేవి ఎడిటోరియల్స్ రాసేస్తారు. ఏమని ఏ దేశాన్ని గురించి అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము ఆ దేశానికి ఏదో భగవంతుడు సందేశాన్ని ఇవ్వాలి అని అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. ఆ ధైర్యం ఇచ్చారు కదా, సందేశం మనం పొందాలా వాళ్ళకి ఇవ్వాలా ఏంటి ఇప్పుడు అని చెప్పేసి. ఇది భారతదేశం అంటే, ఇది హిందుత్వం అంటే. అలా యుగాలుగా ఈ జాతి లోపల చైతన్యం తీసుకొచ్చి అక్కడ చప్పట్లు కొట్టేస్తే ఇక్కడ మనం గల్లాలు ఏం చేస్తున్నాం, ఓ మనవాడే ఉన్నట్టు కదా అని చెప్పి. అప్పటి వరకు అసలు మనకు తెలియదు మన స్వామి వివేకానంద అంటే ఏంటో. అలా భగవంతుడి యొక్క కృప కారణంగా అలా ఒక పరంపర మనకు వస్తున్నది. వండర్ ఏంటంటే అలాంటి పరంపరలోనే డాక్టర్ కేశవరావుజీ ఎట్లయితే విక్రమార్క శకం అంటున్నామో, శాలివాహన శకం అంటున్నామో, యుధిష్ఠిర శకం అంటున్నామో, డాక్టర్జీ శకం అంటంలో బహుశా సందేహం ఏం లేదు. కాకపోతే తెలియని వాళ్ళు ఇవాళ సమాజం గురించి ఎవరైనా క్రిటిసైజ్ చేయకూడదంటే తెలియక తప్ప తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎందుకంటున్నానంటే నేను ప్రాంత ప్రచారకు ఉన్నప్పుడు కడపకు వెళ్ళాను. కడపలో ఒక బ్యాంక్ ఆఫీసర్ ఇంట్లో నాకు రెసిడెన్స్ ఏర్పాటు చేశారు.
రాత్రిపూట వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆగాను. ఉదయం స్నానానికి కార్యక్రమం అయిన తర్వాత ప్రభా శాఖ కార్యక్రమానికి వెళ్ళాను. ప్రభా శాఖ అయిన తర్వాత వచ్చి సరే అల్పారం చేసిన తర్వాత ఆయన అడగండి, నేను బ్యాంకుకి వెళ్తాను, మళ్ళీ మధ్యాహ్నం వస్తాను. మా ఇంట్లో శ్రీమతి ఉంటుంది, కొద్దిగా దయ్యం అనేది దయ్యాలి, కొద్దిగా పిచ్చిది, కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాడు. ఊరికే కూడా నన్ను ఒక్కరిని ఆలోచన దయ్యం పుత్తమని చెప్పిపోతున్నాడే, నాకేదో కొద్దిగా దడదడాలని ఏమవుతుందని అని చెప్పేసి సరే వెళ్ళాడు. ఆయన బ్యాంకుకి వెళ్ళగానే వాళ్ళ బాగుంది వచ్చాడు. నేను నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్నాను. నేను ఏసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. ఇట్లా అంటే నేను ఆర్ఎస్ఎస్ ప్రచారకుని. ఆర్ఎస్ఎస్ మీకు తెలుసు? ఆర్ఎస్ఎస్ నాకు తెలియదు. ఏంటంటే ఆర్ఎస్ఎస్ నాకు తెలుసు, కానీ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నేను పోతున్నాను. ఆర్ఎస్ఎస్ పోకముందు నాకు ఆర్ఎస్ఎస్ మీద చాలా గొప్ప గౌరవం ఉండే, భక్తి ఉండే. కానీ ఆర్ఎస్ఎస్ పోతున్న కానించి ఆర్ఎస్ఎస్ పైన నాకు భక్తి తగ్గింది అన్నాడు. ఎందుకన్నా అన్నాను, ఆర్ఎస్ఎస్ అంటే ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ వెళ్తున్నాను. శాఖ ఎంతమంది ఉన్నారండి? 3-4 తప్ప ఏముంది పెద్ద అన్నాను. అంటే నేను చెప్పాను, ఇవాళ రవిశంకర్ గురించి పెద్ద కోట్లాది భక్తులు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా, కానీ వాళ్ళ దేశంలో ఇప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు సంఘ ద్వారా మాత్రమే ఇది జరుగుతుందని ఆయన లాంటి వాడు కూడా విశ్వసిస్తున్నాడు కదా. ఇవాళ మఠాధిపతులు, పీఠాధిపతులు ఇవాళ లక్షల మంది ఉపన్యాసాలు కొరకు వస్తున్నారు కావచ్చు కాక, కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదైనా ఈ దేశంలో అంటే మనం ఆధారపడేది ఎక్కడ? ఈ 2-3 సంఘ శాఖ. కాబట్టి 2-3 ఉన్నటువంటి ప్రాణం ఏంటిది, దీంట్లో గొప్పతనం ఏంటిది, ఇదంతా కూడా అసలు ఆర్ఎస్ఎస్ ఏంటిది, ఇవాళ దేశవ్యాప్తంగా ఎలా విస్తరించింది, అలా కార్మిక క్షేత్రం కానీ, ధార్మిక క్షేత్రం కానీ, కర్షక క్షేత్రం కానీ, విద్యారంగం కానీ, విద్యార్థి రంగం కానీ, వనవాసీ రంగం కానీ, అలా వివిధ రంగాల్లో ఎలా విస్తరించింది, ఇదంతా నేను చెప్పాను. కరెక్టేనండి అన్నాడు. ఏంటంటే ఆయన చెప్తుంటే ఆయన పక్కన మన బ్యాంక్ ఆఫీసర్ గారు శ్రీమతి గారు, అంటే ఆయన గారి సిస్టర్, ఆవిడ కూడా విన్నది. ఇదంతా విని ఆయన నాకు వేసిన ప్రశ్న ఏంటంటే, ఏమండి ఆర్ఎస్ఎస్ గురించి ఇంత మీరు చెప్తున్నారు, ఎవరావిడ? మన కార్యకర్త భార్య. ఆర్ఎస్ఎస్ గురించి ఇంత మీరు చెప్తున్నారు, సమాజంలో సగభాగం మహిళలు ఉన్నాయి కదా, మరి మీరు చేస్తున్న కార్యం అంతా కూడా పురుషులకు సంబంధించినది కదా, మరి మహిళలకు సంబంధించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? మన కార్యకర్త నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటిది, మా భార్య పెద్ద దయ్యం అండి, జాగ్రత్త అండి, నేను పోతున్నా, పిచ్చి ప్రశ్నలు వేస్తుంది, మీరు ఏం చేస్తారో చూడండి అని చెప్పేసి. కారణం ఏంటిది? సంఘాల గురించి తెలియకనే తప్ప తెలిసి కాదు. కొద్దిగా సమాజంలో ఎవరే కావచ్చాక సంఘాన్ని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు క్లిక్ చేయడానికి ఏం లేదు ఇక్కడ, తెలియక తప్ప. అలాంటి సంఘ నిర్మాత డాక్టర్ కేశవరాజు అలా సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని మాత్రం కాకుండా ఒక శక్తిని, ఒక మార్గాన్ని సమాజానికి చూపెట్టారు డాక్టర్ కేశవరాజు. అందుకని నేను అంటున్నాను, డాక్టర్ కేశవరాజు కూడా యుగద్రష్ట. ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి. ఇవాళ మనం ఇక్కడ ఆర్ఎస్ఎస్గా ఇక్కడ మనం కూర్చున్నాం కావచ్చు కనుక, ఇవాళ కార్మిక క్షేత్రంలో భారతీయ మజ్దూర్ సంఘం పేరుతోటి మొత్తం ఎన్ని కార్మిక రంగాలు అవుతున్నాయో నంబర్ 1 ఆర్గనైజేషన్ బిఎంఎస్. విద్యార్థి రంగంలో ఏబీపీ నంబర్ 1 ఆర్గనైజేషన్ విద్యార్థి రంగంలో. విద్యారంగంలో విద్యాభారతి నంబర్ 1 ఆర్గనైజేషన్ విద్యారంగంలో. ధార్మిక రంగంలో విశ్వ పరిషత్ నంబర్ 1 ఆర్గనైజేషన్. మహిళా సంఘటనలో సేవక సంఘ తప్ప వేరే సంఘటన లేదు. అలా మిగతా సేవా రంగంలో కూడా సుమారుగా 2 లక్షల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ సర్వీస్ యాక్టివిస్ట్ లో ఇంకొకటి లేదు. వనవాసీ రంగంలో వనవాసీ కళ్యాణేశ్వరం. ఇవాళ సమాజంలో ఎన్ని రంగాలు అవుతున్నాయో అన్ని రంగాల్లో మనం ప్రవేశించాము. ఇదంతా టోటల్ చేస్తే మనకున్న శక్తి తక్కువ కాదు. ఇంత పెద్ద శక్తి మనకి ఇవాళ ఇక్కడ ఉన్నది. కొన్ని ఇంత పెద్ద శక్తికి మూలపరిచేవారు డాక్టర్. కొన్ని ఇవన్నీ ఒక్కసారి ఎందుకు చెప్తున్నంటే, ఇదంతా ఒక పెద్ద బెంచ్లో పెట్టామనుకోండి, పెద్ద గుండు సున్నా, ఇవన్నీ ఏమీ లేదనుకోండి, వాట్ ఈస్ నెక్స్ట్? ఇవాళ కాశ్మీర్ సమస్య అంటే ప్రశ్నించేవాళ్ళు ఎవరిక్కడ? ఇవాళ కన్వర్షన్స్ అంటే ప్రశ్నించేవాళ్ళు ఎవరిక్కడ? నిన్ను కూడా మత్స్యకారులు హత్య చేశారంటే ఎవరు ప్రశ్నించేవాడు? మరి ఇంకేదో అంటే పాకిస్తాన్ మీద చేస్తుంటే ఎవరు ఆలోచించేవాడు? ఇంట్లో ఉన్నది కావచ్చు కాక వీళ్ళ మీద లెక్క పెట్టుకునేటువంటి వాళ్ళు, కానీ ఒక సంఘటన మీద ఉన్నటువంటి శక్తి లేదుగా. కొన్ని ఇది సమాజానికి డాక్టర్జీ ఇచ్చినటువంటిది. అందుకని డాక్టర్జీ యుగ పురుషుడు. డాక్టర్జీ జన్మత దేశభక్తులు మనకు తెలుసు. తండ్రి చిన్నప్పుడే పోయినప్పటికీ తను మెడిసిన్ చేశాడు. ఆ రోజుల్లో తన కొరకు చదువుకోలేదు. ఆ రోజుల్లో కలకత్తాలో మెడిసిన్ చేసినప్పటికీ ఎక్కడో విదేశాల నుంచి నా దేశంలో యువకుడు ఉత్సాహవంతుడు ఒక డాక్టర్ కావాలి, మీ దగ్గర ఇచ్చే వేతనం కంటే మేము ఎక్కువ ఇస్తాం రమ్మని చెప్పేసి అంటే డాక్టర్ కేశవరావు అన్నాడు, నేను విదేశాలకు వెళ్ళి సుఖపడడం కొరకు నేను డాక్టర్ కోర్సు చదువుకోలేదు, అందుకే నేను రానుపో అని చెప్పేసి అన్నాడు. ప్రిన్సిపల్ గారు మొత్తం తన శిష్యుల్లో కూడా ఇతను సెలెక్ట్ చేశాడు డాక్టర్ కేశవరావుని.
ఇతను ఆనందపడాలా లేకుంటే ఏం చేయాలా? ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, సారీ సార్, మీ ఆజ్ఞ నేను పాటించలేకపోతున్నాను, నేను విదేశాలకు వెళ్ళి సుఖపడం కొరకు నేను చదువుకోలేదు అన్నాడు. పోనీ అక్కడ వెళ్ళకుండా ఇక్కడైనా నువ్వు డాక్టర్కి ఆ రోజుల్లో మెడిసిన్ చేశానంటే ఇక్కడైనా ప్రాక్టీస్ చేయాలి, నౌకరు చేయాలిగా. నౌకరు చేయాలని ఆలోచన నాకు లేదు. పోనీ నౌకరు చేయకపోవచ్చు, ప్రైవేట్ ప్రాక్టీస్ అని పెట్టుకోవాలి కదా. ప్రైవేట్ ప్రాక్టీస్ ఆలోచన అంతకంటే లేదు. పోనీ ఇవాళ నువ్వు ఉన్నావు, రేపు నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నీ భార్య పిల్లలు, ఆలోచన అంతకంటే లేదు అని చెప్పేసి అన్నాడు. నేను వివాహం చేసుకొని పిల్లలంకని సుఖపడాలనేటువంటి ఆలోచన నాకు లేదన్న డాక్టర్ కేశవరావు. అందుకని ఏమంటారంటే, ఒకవైపు పూలబాట, రెండో వైపు ముళ్ళబాట. నీకు పూలబాట కావాలన్నా ముళ్ళబాట కావాలా, నువ్వు సెలెక్ట్ చేసుకో అంటే నాకు ముళ్ళబాటే కావాలన్నాడు, కానీ నాకు పూలబాట అక్కర్లేదని చెప్పేసి. అలా తాను సెలెక్ట్ చేసుకున్నటువంటి మార్గం నుంచి వెళ్ళి స్వాతంత్రోద్యమంలో పాల్గొని తిరిగి మార్చేయక ఉపన్యాసానికి ప్రభావితుడై స్వాతంత్రోద్యమంలో పాల్గొని సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళి ఈ దేశ యొక్క చరిత్రను అధ్యయనం చేసి డాక్టర్ కేశవరావు యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే, మొదటి నుంచి నలుగురు వెళ్తున్నారు కాబట్టి నలుగురితో పాటుగా నేను వెళ్తాను, తల ఉంచుకొని వెళ్ళేటువంటి మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి కూడా పరిశీలించి ప్రశ్నించి సమాధానాన్ని వెతికేటువంటి మనస్తత్వం డాక్టర్ కేశవరావుజీది. ఒక్క చిన్న సంఘటన అందరికీ తెలిసిందే, కాకపోతే నేను సందర్భోచితంగా చెప్తున్నాను. తాను 3వ తరగతి చదువుతున్న రోజుల్లో నాగపూర్లో తన ఇంటి నుంచి బడికి వెళుతుంటే దారిలో సీతాపరెడ్డి కోట పైన జెండా ఎగురుతుంటే, ఇవాళ మనం వెళుతుంటాం రోడ్ల పంటి, మనం బహుశా వాల్ పోస్టర్లు చూస్తాం కావచ్చు కాక, ఏ సినిమాలో ఏ టాకీస్లో ఏ సినిమా నడుస్తుందని చెప్పేసి. ఆ చిన్న కేశవుడు అక్కడ జెండా ఎగురుతుంటే, ఈ జెండా మనది కాదు కదా అని బడికి పోకుండా ఇంటికి వచ్చాడు. కుర్రవాడికి 3వ తరగతి చదువుతున్నవాడికి నీకు ఏ జెండా ఎగురుతా, నీకేంది బడికి వెళ్ళి ఊరికి చదువుకోకుండా బడికి వెళ్ళకుండా ఇంటికి వచ్చేసి అమ్మని అడిగాడు, అమ్మా అక్కడ జెండా ఎగురుతున్నది మనది కాదు కదనే అని చెప్పేసి. అప్పుడు అమ్మ చెప్పింది, నాన్న ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారా, అక్కడ మన జెండానే ఉండే, రాజ్యం వాళ్ళది కదా, అందుకని మన జెండా తీసేసి వాళ్ళ జెండా పెట్టారు అని. దట్ ఈస్ యూనియన్ జాక్. మన జెండా అంటే ఇది మన జెండా. అప్పుడు చిన్నపిల్లవాడు వాడికి ఏం చేసావు, అమ్మా మనం కూడా పోదాం అంటాడుగా చిన్న వయసులో కూడా అన్నాడు. అమ్మా అయితే మనం పోయి దాన్ని తీసేద్దాం, మన జెండా పెట్టేద్దాం. అప్పుడు తల్లి చెప్పింది, నాన్న వాళ్ళ దగ్గర సైనికులు ఉంటారు, తుపాకులు ఉంటాయి, వద్దు నాన్న. అప్పుడు అనుకున్నాడు, మా అమ్మతోటి ఏం కాదలే అనుకున్నాడు. బడికి వెళ్ళాడు స్కూల్కి. తన తోటి పిల్లవాళ్ళతోటి ఏదో విషయాలు మాట్లాడి, తెల్లవారు విద్యార్థులు వచ్చారు కానీ ఎవడు పలక పలకం పట్టుకొచ్చుకోలేదు. ఒకడు తట్ట పట్టుకొస్తే, వాడు గడపర పట్టుకొచ్చాడు, గుణపం పట్టుకొచ్చాడు. టోటల్గా క్లాస్ రూమ్కు డోర్ వేసేసి అందులోంచి సొరంగం తవ్వి క్లాస్ రూమ్ లో నుంచి సీతాపడి కోట వరకు సొరంగం తవ్వి అక్కడ మునిగి ఇక్కడే ఆ జెండా తీసి జెండా పెట్టాలని. అంత చిన్న వయసు లోపల ఆ దృష్టి, ఆ పట్టుదల, ఆ ప్లానింగ్, ఆ సంఘటన శైలి ఏదైనా చూడొచ్చు కాక ఆ ఒక్క సంఘటనలో ఆ వ్యక్తి యొక్క మొత్తం తత్వం మనకు కనపడుతుంటుంది. ఒకటి అన్నం ఉడికిందా లేదా అని మొత్తం పిసకాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు పిసుకుతే చాలు మనకి డాక్టర్జీ యొక్క అతని యొక్క కౌశల్యం ఏంటిది అనే విషయము ఆ ఒక్క సంఘటన లోపల మనకు కనపడుతుంది. అలాంటి డాక్టర్జీ తాను సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళి చరిత్ర అధ్యయనం చేసి చివరికి వచ్చిన కంక్లూజన్ ఏంటిది, ఎవరు ఉపన్యాసాలు ఇచ్చినా మొత్తం ఈ దేశం యొక్క బానిసత్వానికి కారణం బ్రిటిష్ వాళ్ళే కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే అరచేతులు వైకుంటాం. డాక్టర్ కేశవరావు నేను చెప్పాను కదా, ప్రశ్నించి పరిశీలించి సమాధానం వెతికేట మనస్తత్వం. అందుకని డాక్టర్ కేశవరావు అనుకున్నాడు, వాడు వెళ్ళిపోతే స్వతంత్రం వస్తే కరెక్టే, వాడు ఎట్లొచ్చాడు, వాడే మొదటిసారా, ఒకడు పోతే కూడా వస్తున్నాడుగా, వెళ్ళిపోతే ఇంకోడు ఆడ. అతని కారణం ఏంటి అంటే ఈ దేశ ప్రజల్లో ఈ దేశము నాది అనేటువంటి భక్తి భావం లేదు, దేశభక్తి లేదు. ఎప్పటివరకు భక్తి ఉండదో అప్పటివరకు మనం కాపాడుకోను. ఇది నాది అనుకున్నప్పుడు నేను కాపాడుకుంటా, నాది కాదు అనుకుంటే నేను చూస్తాను అంతే. కొన్ని భక్తి భావం నిర్మాణం కావడం ఎట్లయితే ఇల్లు నాదనుకుంటున్నానో, ఇంట్లో ఉన్న చాటా పీటా చెంబు వగైరా ఇవన్నీ నాదనుకుంటున్నానో, మొత్తం ఈ దేశము ఊరు గ్రామం ఇదంతా కూడా నాదైనటువంటి భావం రాకపోతే ఎట్లా? అందుకని ఎక్కడి నుంచో ఎవరో వస్తే మనం బానిసైపోతున్నాం. అందుకని దేశ ప్రజల్లో దేశభక్తి భావం రావాలి. ఎలా వస్తుంది? ఒక ఉపన్యాసం వల్ల వస్తుందా? అనేక అనుభవం డాక్టర్జీకి ఉన్నాయి. ఉపన్యాసాల వల్ల వచ్చేది కాదు, ఒక పుస్తకం చదివితే వస్తుందా? ఒక పుస్తకం చదివితే వచ్చేది కాదు. కొద్దికి ఏం కావాలి, కొన్ని ఉపన్యాసం వినాల్సిందే, పుస్తకాలు చదవాల్సిందే. కొన్ని దానివల్ల మాత్రం కాదు, సాధన కావాలా. ఏదైనా నేను పైన కావాలంటే ఏం చేయాలా? ఓ పైన దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నువ్వు రోజు ఒక పూట తిని
1 లీటర్ పాలు తాగి ఒక 15 సూర్య నమస్కారాలు చేసావు అనుకోండి, నువ్వు ప్రయాణం వ్యక్తం అని చెప్పేసి అంటే ఇవన్నీ కంప్యూటర్ యుగంలో మొత్తం క్యాల్కులేట్ చేసుకొని వచ్చాను అనుకోండి. ఇట్లా ఎన్ని రోజులు చేశారు, ఒక్క 1 రోజులు నువ్వు చేసావు అనుకోండి, పెద్ద ప్రయాణంతో ఓకే, నీ క్యాల్కులేషన్ వచ్చారు, నెలకు 30 రోజులు ఓకే, రోజుకు 2 కోడిగుడ్లు, 30 రోజులు 60 కోడిగుడ్లు అయిపోయింది కదా, 60 కోడిగుడ్లు తెచ్చుకున్నాను, 3 రోజులకు లీటరు 30 లీటర్లు పాలు తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఏంటిది, రోజుకు 15 సూర్య నమస్కారాలు, కొన్ని 30 రోజులు 3 మొత్తం నిలువటద్దం నిలబడి 2 కోడిగుడ్లు తిని లీటర్ పాలు తాగి 15 సూర్య నమస్కారం, 2 కోడిగుడ్లు ఒక్క రోజునే పూర్తి చేశాను అనుకోండి, ఏమైపోతుంది, గంట తర్వాత నన్ను తీసుకుపోయి హాస్పిటల్లో భర్తీ చేస్తారు. ఎందుకు, వామిటింగ్ వగేరా. కొన్ని ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది దీన్ని సాధన చేయాలా. కాబట్టి ఈ సాధన అనేటువంటి ఎంతకాలం చేయాలా, ఎంతకాలం అనేది ప్రశ్న ఎక్కడ ఉంది. ఎవరైనా అడుగుతున్నా, నాకు ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్నాయి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను 55 ఏళ్ళ నుంచి తింటున్నా కదా, ఇంకెంతకాలం తినాలంటావు అంటే మా అమ్మ, నా కొడుకు నువ్వు వెళ్ళినట్టు. ఎందుకు, ఇదేంద్రా ఎంతకాలం తినాలేంద్రా, ఎంతకాలం బ్రతుకుతో అంతకాలం తినాల్సిందే. కాబట్టి ఎంతకాలం ఇలా మనం ఆలోచించాలి, ఎంతకాలం గడవాలి, ఎంతకాలం సంఘటన వస్తుంది. అరే ఇది జీవన కార్యము. ఎప్పుడైనా అనుకుంటామా, ఈ ఎన్ని రోజులు మనం బ్రష్ చేసుకోవాలి సార్, ఇదేం ప్రశ్నయా, ఎన్ని రోజులు మనం స్నానం చేయాలి సార్, వీటికేమో ప్రశ్న లేదు, దానికి మాత్రం ప్రశ్న ఎందుకు. కొన్ని ఇది మన జీవన కార్యము. అందుకని డాక్టర్ కేశవరాజు అన్నారు, అరే స్వాతంత్రం ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ కారణం కాదు, మనం బానిసత్వానికి వెళ్ళడానికి, ఎవరు మొదలైన కారణం కాదు, కొన్ని మనమే కారణము. కాబట్టి మనం ఎప్పుడైతే శక్తివంతమవుతామో, మనం ఎప్పుడైతే దేశభక్తులు అవుతామో అప్పుడు సాధ్యమవుతుంది. అందుకని ఒకవైపు పోరాటం జరిగేది స్వాతంత్ర పోరాటం, ఇవాళ కాకపోతే రేపు ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. కానీ వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోగలగాలిగా. అందుకని డాక్టర్ కేశవరాజు స్వాతంత్రం వచ్చింది 47లో, సంఘాన్ని పెట్టింది 25లో, 1925. ఇవాళ స్వాతంత్రం వచ్చింది కావచ్చు కాక, స్వాతంత్రం వచ్చినంత మాత్రాన ఈ దేశం సురక్షితంగా ఉండగలుగుతుందా. దీన్ని కాపాడుకోవాలి అంటే డాక్టర్జీ ఏ సందేశాలు ఇచ్చారో అది వాళ్ళ తూచే తప్పకుండా మనం చూస్తున్నాము. మరి ఈ దూరదృష్టితోటి డాక్టర్ కేశవరావుజీ మనకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభం చేసి ఈ విస్తృతమైనటువంటి ఒక కార్యాన్ని మన ముందుంచారు. ఈ కార్యాన్ని మనం ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన పైన ఉన్నది. అయితే ఇవాళ మన దృష్టిలో మనమంతా స్వయం సేవకులం, దేశభక్తి అని చెప్పేసి అంటున్నాం, హిందుత్వ భావన అని చెప్పేసి అంటున్నాం. కేవలం మనం కూడా మాటకు మాత్రమే పరిమితమైతే దానివల్ల ప్రయోజనమే లే. పేరు మాత్రం సుధాకర్ రెడ్డి, నేను హిందువునా కాదా, నేను స్వయం సేవకునా కాదా, కాబట్టి నాలో స్వయం సేవకత్వం ఉందా, నాలో హిందుత్వం ఉందా. అందుకని ఇవాళ కోకాకోలా బాటిల్ ఉంది అనుకోండి, కోకాకోలా బాటిల్ పైన పేరే ఉంటుంది కోకాకోలా, దాంట్లో నీళ్లు పోసాం అనుకోండి, అసలు వాస్తవంగా దానికి పేరేం కనపడుతుంది, కోకాకోలా. లోన ఏమున్నది, వాటరే. అది కోకాకోలా అంటారా లేకుంటే నీళ్ళు అంటారా, నీళ్ళే. దాంట్లో పాలు పోసాం అనుకోండి, కనిపించేది పాలే, నీళ్ళు కాదు. కాబట్టి అలాగనే నా పేరు లేకుంటే వెంకటేశ్వరరావు, మల్లారెడ్డి, పుల్లారెడ్డి ఉండొచ్చు కాక, నేను హిందువులే కావచ్చు కాక, అడ్డవులు పుట్టు పెట్టుకుంటున్నాను కావచ్చు కాక, అది హిందుత్వం నాలో ఉందా, లేకపోతే ప్రయోజనం ఉంది. ఇవాళ ఈ ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరుగుతున్నటువంటి అనేక రకాల పరిణామాలకి కారణం ఏంటంటే ఇవాళ హిందుత్వం అనేటువంటి దాన్ని ఇవాళ పక్కకు జరిగిపోయింది. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా మనం పెడుతున్నది ఏంటిది, వేపగింజని ఎలా పెడుతున్నాం, మనం ఆశిస్తున్నది మామిడి చెట్టు మరొకట్లేదు ఏది చెప్పినాం. నువ్వు పెట్టే విత్తనం ఒకటి, ఆశించే మొక్క ఇంకొకటి అయితే ఎలా సాధ్యమవుతుంది. అది నువ్వు వేపగింజ పెడితే వేపగింజే వస్తుంది. నీ కల్చర్ ఏమో, నువ్వు అనుసరించే కల్చర్ ఏమో పాశ్చాత్య కల్చర్, నువ్వు ఆశించేదేమో భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కారము. ఈ రెండింటికి ఎట్లా కుదురుతుంది, పొందడం ఎట్లా కుదురుతుంది. భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే, హిందూ సంస్కృతి 5 సంవత్సరాల పాప అయినా సరే ఒంటరిగా ఇంట్లో పడుకోనుండగా కన్న తండ్రి అయినా సరే ప్రవేశించకూడదు అని మన శాస్త్రం చెప్తున్నది. 5 సంవత్సరాల పాప ఒంటరిగా రూమ్లో ఇంట్లో పడుకుంటే కన్న తండ్రి అయినా సరే అలా లోనికి వెళ్ళకూడదు మన శాస్త్రం చెప్తున్నది. కానీ వాళ్ళ పరిణామాలు ఏముంటాయో చూడండి. వాళ్ళ వివేకానంద విశ్వమత సభలో అదే చెప్పాడు. మిగతా వాళ్ళందరూ కూడా లేచి ఉపన్యాసాల్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పేసి అంటే ఈ 2వ వాక్యంలో సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్, ఈ సిస్టర్ అనేటువంటిది అక్క. ఈ వాక్యంలో యద్భావం తద్భవతి, నీ భావన నువ్వేమి ఉచ్చరిస్తున్నావో దాన్ని బట్టి నీ వ్యవహారం ఉంటుందంటే. అందుకని ఈ దేశం వివేకానందుడి యొక్క ఆకారము, వయస్సు, ఆ రూపము, ఆ వర్చస్సు, ఆ జ్ఞానం అంతా చూసిన తర్వాత వివేకానందనికి మోహించి ఒక మహిళ వచ్చేసి యువతి నీలాంటి కొడుకు కావాలి నాకు అని చెప్పేసి వివేకానంద ఏమన్నాడు, వెంటనే ఐ లవ్ యూ అన్నాడా. ఏమా నేనే నీ కొడుకున్నట్టు అనుకుంటే అయిపోతుందా. ఇది మన సంస్కృతి. నన్నే నీ కొడుకు అనుకో అమ్మా,
విదేశీయులు వచ్చేసి ఇక్కడ దాడి చేసి కనిపించే మహిళలంతా కూడా చెరబట్టుకొని పోతున్న సమయంలో కోపంతో విసిగి చెందినటువంటి సైనికులు కొంతమంది బదలా నువ్వు టిట్ ఫర్ టాట్, దానికి మేము ప్రతీకారం తీసుకుంటాం అని చెప్పేసి అలా అందంగా ఉన్నటువంటి ఇద్దరు రాజు యొక్క కోటల్ని ముస్లిం మహిళల్ని ఇద్దరు తీసుకొచ్చి శివాజీ దగ్గరికి, రాజా నీకు బహుమానం తీసుకొచ్చామని చెప్పేసి అంటే శివాజీ ఇచ్చినటువంటి సందేశం ఏంటిది? ఎట్లాగైతే ముస్లిం మూకలు ఈ దేశం మీద పడి మన మాతృమూర్తుల్ని అలా చెరబట్టారో ఆ కక్షతోటి సైనికులు ఇద్దరు మహిళలు తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టేస్తే ఆ ముసుగు తీసిన తర్వాత శివాజీ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని, అమ్మా ఎంత అందంగా ఉన్నారమ్మా, మీ కడుపులో నేనే కనుక పుట్టినట్టయితుంటే ఇంకెంత అందంగానే ఉండేవాళ్ళు. నీ ఆడపడుచులకు ఎట్లయితే కట్నాలు పెట్టి సాగనంపాడో ఆ రకంగా కట్నాలు పెట్టి సాగనంపి ఇంకొకసారి ఇలాంటి పని మనం చేయకూడదు. దట్ ఈజ్ హిందుత్వ. మాతృవత్తు పరదారేషు, పరాయి స్త్రీ మనకు తల్లి లాంటిది. అందుకని మనం 8 సంవత్సరాల పాప కాదు 6 సంవత్సరాల పాప నాకు కనిపించింది అనుకోండి, అక్కడ మా ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ ఉంది అమ్మా అంటాను నేను. అక్కడ 6 సంవత్సరాల పాప కావచ్చు అక్కడ నేను సంబోధిస్తాను, అమ్మా నేను సంబోధిస్తాను. ఇవాళ ఈ సంబోధన ఉన్నదా?